వెస్ట్ ఏషియాలో యుద్ధ మేఘాలు కుమ్మరిస్తున్న ఈ దారుణంలో ఇండియాకి ఒక పెద్ద రిలీఫ్ లభించింది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య టెన్షన్స్ పీక్లో ఉన్నప్పటికీ ఇరాన్ ఒక సంతోష వార్త చెప్పింది. అదేంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా 2 ఇండియన్ ఆయిల్ ట్యాంకర్స్ని ఇరాన్ వాళ్ళు వెళ్ళడానికి అనుమతించారు. అసలు ఇరాన్ ఎందుకు ఈ డిసిషన్ తీసుకుంది, ఇక్కడ మన ఇండియన్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ ఇక్కడ ఎలా పనిచేసింది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ వల్ల ప్రపంచ చిత్రపాతాల్లోనే సంచలనం సృష్టిస్తుంది. ఈ గొడవల వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఈ చిన్న జలసంధి దగ్గర టెన్షన్ ఎక్కువైంది. ప్రపంచ మొత్తంలో సప్లై అయ్యే క్రూడ్ ఆయిల్లో 20% ఇక్కడి నుండే వెళ్తుంది. ఈ మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేస్తే ప్రపంచంలో ఆయిల్ ప్రైజెస్ స్కై హైకి వెళ్ళిపోతాయి. అలాంటి చోట్ల మిగతా దేశాల షిప్స్ని ఆపుతున్న ఇరాన్ ఇండియాకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరాన్ 2 ఇండియన్ ఫ్లాగ్డ్ ట్యాంకర్స్ని ఇరాన్ సేఫ్గా వెళ్ళించింది. రీసెంట్గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చీతో జరిపిన దౌత్యపరైన చర్చలు లైక్ డిప్లొమాటిక్ టాక్స్ చాలా బాగా పనిచేశాయి. దీనివల్ల మనకి మాత్రమే కాదు, ప్రపంచ ఆయిల్ మార్కెట్కి కూడా కొంత రిలీఫ్ దొరికింది. దీంతో పాటు షెన్లాంగ్ షిజ్మాక్స్ అనే విజల్ కూడా సేఫ్గా ముంబైకి చేరుకుంది. ఇది ఇండియాకి ఒక పెద్ద డిప్లొమాటిక్ విక్టరీ అని చెప్పాలి. ఇండియా తన ఎనర్జీ సెక్యూరిటీ కోసం 50% కంటే ఎక్కువ ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. ఇరాన్కి మరియు ఇండియాకి మధ్య ఉన్న హిస్టారిక్ రిలేషన్స్ వల్ల ఈ యుద్ధ సమయంలో కూడా మనకి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ దొరికింది. ఇది ఇండియా ప్రపంచ స్థాయిలో తన ప్రభావాన్ని ఎలా చూపిస్తుందో ఒక నిర్ధారణ. చూశారు కదా, ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మన దేశం ఇండియా తన స్థానం ఎలా బలపడుతుందో. ఇరాన్ తీసుకున్న ఈ డిసిజన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.